పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ వినిపిస్తున్నారు. కేసర టోల్ ప్లాజా దగ్గర ప్రమాదానికి గురయ్యారని, విజయవాడ చేరుకునేసరికి బాగా అలసిపోయి కనిపించారని పోలీసులు చెప్తున్నారు. అటు పాస్టర్ల కమ్యూనిటీని మాత్రం అనుమానాలు వేయట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. అసలు వాస్తవం ఏంటో కనుక్కునేందుకు కొంతమంది రంగంలో దిగారు. పాస్టర్ కేసులో తాజాగా మరో సీసీటీవీ బయటకు వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ని దారి పొడవునా మృత్యువు వెంటాడింది. విజయవాడ చేరుకునేలోపే 2 సార్లు ప్రాణభయం నుంచి ఆయన తప్పించుకున్నారు. చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు తుడిలో బయటపడ్డ ప్రవీణ్ జగ్గేపేట దగ్గర హైవే మీద బ్యారిగేట్లను క్రాస్ చేసేటప్పుడు లారీ పక్కనే అదుపు తప్పి పడిపోయారు. లారీ చక్రాల కింద పడకుండా వెంట్రుక వాసులు ఆయన తప్పించుకున్నారు. జగ్గేపేట దగ్గర జాతీయ రహదారి మీద పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు. ఒక లారీ టైర్ల కింద నుంచి వెంట్రుక వాసులు ఆయన తప్పించుకున్నారు. ఆ వెనకే ఆర్టీసీ బస్సు వస్తుండగా డ్రైవర్ సమస్యపూర్తితో వ్యవహరించి బస్సుని రోడ్డుకి మరోవైపు తీసుకెళ్లడంతో ప్రవీణ్ అక్కడ సేఫ్గా బయటపడ్డారు. కీసర టోల్ గేట్ వద్ద మరోసారి అదుపు తప్పి గోడను ఢీకొట్టారు ప్రవీణ్. విజయవాడ రింగ్ రోడ్డు దగ్గర పడిపోయారు ఆయన. ఇలా 3 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ముంపుని గుర్తించలేకపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది. చివరికి రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్టు విజయవాడలోనే ఆగిపోయి ఉంటే ప్రాణాలు దక్కుండేవని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతి రోజుకో మలుపు తిరుగుతోంది. పాస్టర్ల నేతల సంఘాలు హోంమంత్రిని కలిశారు. మృతి కేసులో విచారణ వేగవంతం చేయాలని కోరారు. పాస్టర్ మృతికి న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే పోస్టుమార్టం నివేదిక వస్తుంది, రాగానే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు హోంమంత్రి అనిత. పాస్టర్లు అంటే తమకు చాలా గౌరవం అని, కొందరు స్వార్థపరులు పాస్టర్ల మృతిని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని, దాంట్లో మీరు పావులు కావద్దన్నారు హోంమంత్రి అనిత. పాస్టర్ మృతి కేసు పోలీసులతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదే కేసులో మాజీ ఎంపీ హర్ష కుమార్కి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రవీణ్ మృతి మీద అనుమానాలు ఉన్నాయని, ఆయన హత్యకు గురై ఉంటారని హర్ష కుమార్ ఆరోపించారు. దీంతో ఆయనకి రీసెంట్గా పోలీసులు ఆయనకు సంబంధించి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. మరోపక్క జగన్కి లోక్సభలో షాక్ తగులుతున్నట్టు కనిపిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుని వైసీపీ వ్యతిరేకిస్తోంది. లోక్సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించింది. ఇన్నాళ్ళు ఎన్డీఏకి అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చిన జగన్ సడన్గా ఈ బిల్లును వ్యతిరేకించడం వెనుక పెద్ద కథే ఉంది. రాజ్యసభలో వైసీపీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడల్లా జగన్ ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లునటికి మద్దతు ఇచ్చారు. కానీ వక్ఫ్ బిల్లు విషయంలో మాత్రం వ్యతిరేకిస్తానంటున్నారు. దీనికి అసలు కారణం బిల్లును వైసీపీ వ్యతిరేకించినా కూడా పాస్ అయిపోతుంది. సో జగన్ అవసరం ఎన్డీఏకి లేదన్నమాట. అందుకే ముస్లింల వైపు నిలబడ్డానని జగన్ కబుర్లు చెప్తున్నారని అంటున్నారు. తాము బిల్లును పూర్తిగా సమర్థించలేదని, సవరణలు చేసిన వాటి అమలు చేయించామని, కానీ జగన్ సవరణ జోలికి వెళ్ళలేదని విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా పాస్ అయ్యే బిల్లు కాబట్టి జగన్ మద్దతు ఇవ్వట్లేదని టీడీపీ నేతలు చాలా స్ట్రాంగ్గానే జగన్మోహన్ రెడ్డికి ఈ అంశంలో ప్రతి టాపిక్ని, పాయింట్ని పట్టుకుని మరీ కౌంటర్ ఇస్తున్నారు.